ఊరి చివర మెడికల్ షాప్కు వెళ్ళాలంటేనే జేబులు తడుముకునే నిరుపేదలు. ఏదైనా రోగమో రొస్టో వస్తే ఏం చేయాలి? ఆసుపత్రులకి వెళ్ళలేనటువంటి అభాగ్యులను ఏకంగా కార్పొరేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లి ఉచితంగా వైద్యాన్ని అందిస్తే, ఆ కార్పొరేట్ వైద్యంతో తమ ఆత్మ బంధువు ప్రాణాలు నిలబడితే ఆ పేద కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటాయి. కలలో కూడా ఊహించలేని ఆ ఆనందాన్ని నిజం చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన కోట్లాది మంది రాష్ట్ర ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్ అయిపోయారు. వైద్య ఆరోగ్య రంగానికి ఎన్నడూ ఎక్కడ ఎవరూ ఇవ్వనంతటి ప్రాధాన్యతను జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు. ఈ విషయంలో తన తండ్రి రికార్డులను సైతం ఆయన బ్రేక్ చేస్తున్నారు. తండ్రికి మించిన తనయుడి విధానాల కారణంగా మెజారిటీ ప్రజలకు ఆరోగ్య భాగ్యం దక్కుతోంది. దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం ఉంటుంది, ఆనందంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అభివృద్ధితోనే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ముందుకు పోతుంది. ఈ మౌలిక సూత్రాన్ని మనస వాచ కర్మేనా ప్రేమించారు కాబట్టే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. చిన్నపాటి జ్వరం వస్తే మాత్ర కూడా కొనుక్కోలేని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించే విప్లవాత్మక పథకాలతో ప్రభుత్వం ఆదుకుంటోంది. పేదల కళ్ళలో కాంతులు నింపేందుకు ఎంత ఖర్చైనా వెనకాడకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేదల ఆరోగ్యం అనగానే దేశవ్యాప్తంగా ఎవ్వరికైనా గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. తాను అధికారంలోకి రావడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో అశేష ప్రజానీకాన్ని నేరుగా కలిసి వారి సాధక బాధకాలు విన్న వైఎస్ఆర్ ఎక్కువ మంది పేదలు ఏదన్నా అనారోగ్యం చేస్తే గోలీ కూడా కొనుక్కునే పరిస్థితిలో లేరని తెలుసుకున్నారు. ఇక ఏ గుండె జబ్బు వంటి పెద్ద సమస్య వస్తే వారు ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక ప్రాణాలు గాల్లో పెట్టేసి దేవుడా నీదే భారమని ఊరుకునే దుస్థితిని వైఎస్ఆర్ గమనించారు. ఆ పాదయాత్రలోనే ఆయన ఆరోగ్యశ్రీ పథకానికి మనసులోనే శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి కాగానే ఆ పథకానికి బాటలు పరిచారు. మూత్రపిండాలకు సంబంధించిన రుగ్మత కానివ్వండి, మెదడుకు సంబంధించిన రుగ్మత కానివ్వండి, గుండెకు సంబంధించిన రుగ్మతలు కానివ్వండి, వీటికి అవసరమయ్యే ఆపరేషన్లు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన జబ్బులు ₹1,00,000 కాదు 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే వైద్యం అవసరమైన కొంతమంది అప్పులు చేసి హాస్పిటల్కి వెళ్ళి గుండె జబ్బు మరో జబ్బు నయం చేసుకున్నా అప్పులు తీర్చుకోలేక మళ్ళీ ఆత్మహత్యల పరిమితమయ్యే పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఎటువంటి సమస్యలు ఇక చెల్లు చీటీ కావాలని, ఎటువంటి సమస్యలు ఉండకూడదని ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ఏర్పాటైందనే విషయాన్ని మనం చూస్తున్నాం. జ్వరానికి మాత్ర కొనుక్కోలేని నిరుపేద ఏదన్నా సమస్య వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ఒక్క పైసా చెల్లించాల్సిన పని లేకుండా చికిత్స చేయించుకుని క్షేమంగా ఇంటికి వెళ్లే రోజులు తెచ్చారు వైఎస్ఆర్. సో కార్ డ్రైవర్ కు రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ అయిందని చెప్పి నా కొడుకు తీసుకొచ్చిన నాకెవరు పైసలు రాజు ఆరోగ్యశ్రీ చేపిస్తున్నాను. ఇంకొక అలా కొన్ని లక్షల మంది ప్రాణాలను ఆరోగ్యశ్రీ పథకం కాపాడింది. వైఎస్ఆర్ స్వతహాగా డాక్టర్ కూడా కావడంతో ఆయన ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేశారు. మరి డాక్టర్ కాని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? వైఎస్ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ అమలును నిశితంగా గమనించారు జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి బాటలో ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో వారికి ధైర్యం చెప్పి మీకు నేనున్నాను అనే భరోసా కల్పించేందుకు పాదయాత్ర చేపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు చెప్పేది చెవియొగ్గి విన్నారు. అప్పటికే తాను గమనించిన అంశాలను వాటికి జోడించారు. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తృతం చేయాలని పాదయాత్రలోనే ఓ నిర్ణయానికి వచ్చారు. లైక్ ఫాదర్ లైక్ సన్. తండ్రి సంక్షేమంలో ఓ అడుగు ముందుకేస్తే ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను మరో 2 అడుగులు ఎక్కువే ముందుకు వేయాలని నిశ్చయించుకున్నారు. 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎవరికైనా ఏదైనా జబ్బు వస్తే ఎంత డబ్బు లేని వాడైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. ఎందుకు? అక్కడ ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి. అందుకే ప్రభుత్వాసుపత్రికి వెళ్లడానికి భయపడే వాతావరణం ఉండేది. ఆ పరిస్థితిని సమూలంగా మార్చేయాలని కంకణం కట్టుకున్నారు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాడు నేడు పథకం పేరిట ప్రభుత్వాసుపత్రులను అత్యాధునిక ఆసుపత్రులుగా తీర్చిదిద్దే మహాయజ్ఞాన్ని భుజాలకెత్తుకున్నారు. రేపన్న రోజున డబ్బున్న వాళ్ళు కూడా ప్రభుత్వాసుపత్రులకు వచ్చేలా వాటి పనితీరును, వాటిలో మౌలిక సదుపాయాలను పెంపొందించుకోవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అధికారులకు అప్పగించారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ రంగంలో ఉన్న అపోలో హాస్పిటల్తో పోటీ పడే పరిస్థితిలోకి తీసుకొని పోతాము అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. ఆ క్రమంలోనే గతంలో ఓ మాదిరి సదుపాయాలతో ఉన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఇప్పుడు ఏ కార్పొరేట్ హాస్పిటల్నైనా తలదన్నేలా తీర్చిదిద్దారు. వీటి ఆధునికీకరణతో పాటే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇంచుమించు 10,000 మందిని నియమించారు. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఎవ్రీ కార్పొరేషన్ 30 ఎకరాల నుంచి 50 ఎకరాలు హెల్త్ హబ్, ఒక్కొక్కరికి 5 ఎకరాలు, 3 ఏళ్లలో 100 కోట్లు పెట్టాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ల్యాండ్ ఫ్రీకి ఇస్తాం. సో టోటల్గా టెరిషరీ కేర్ అన్నది ఒక డిఫరెంట్ లీగ్లోకి వెళ్ళిపోతుంది విత్ ప్రైవేట్ పార్టిసిపేషన్. దిస్ టైం 16 మెడికల్ కాలేజ్, టీచింగ్ అండ్ నర్సింగ్ కాలేజెస్ మీద మనం పెడతాం, ఇక్కడ ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తాం. మన కాంట్రిబ్యూషన్ ఇస్ ఓన్లీ ల్యాండ్. ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వీలైనంత తొందరగా ఆసుపత్రికి వెళ్ళగలగాలి. సకాలంలో ఆసుపత్రికి వెళ్ళకపోతే ఒక్కోసారి ప్రాణాంతకం కూడా అవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి గతంలో వైఎస్ఆర్ 108, 104 అంబులెన్స్లను ప్రారంభించారు. అయితే వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత వాటి ఆలనా పాలన పట్టించుకున్న వాళ్ళు లేరు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మొదటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు 108, 104 వాహనాల మెయింటెనెన్స్ను పట్టించుకోలేదు. చిన్నపాటి మరమ్మతులు వచ్చినా వాటిని మూలన పెట్టేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చరిత్రలో ఎన్నడూ ఎక్కడా కనీ విని ఎరుగని విధంగా ఒకేసారి 1000కి పైగా అంబులెన్స్లను కొనుగోలు చేసి తెలుగు జాతికి అంకితం చేశారు. ఎవరు ఫోన్ చేసినా 15 నిమిషాల్లోనే అంబులెన్స్ వాహనం వారిని చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. తన తండ్రి మానస పుత్రికైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అనూహ్యంగా విస్తరించి దాన్ని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరుతో అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఏకంగా 2434 వైద్య ప్రక్రియలు చేర్చి మెజార్టీ ప్రజలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఏ వైద్యమైనా సరే 1000 రూపాయల వ్యయం దాటితే చాలు దానికి ఆరోగ్యశ్రీ వర్తించేలా నియమాలు రూపొందించారు. 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ వర్తించేలా నిబంధనలు రూపొందించారు. దీంతో రాష్ట్ర జనాభాలో 95% మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వివిధ హాస్పిటల్స్కు చెల్లించాల్సిన మొత్తాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బకాయి పెట్టి వెళ్లిపోయింది. ఆ పాత బకాయిలు 680 కోట్ల రూపాయల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చెల్లించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు తమ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి పేరిట చెల్లించాల్సిన 2398 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఏ రోజుకా రోజు ఆరోగ్యశ్రీలో కొత్త వ్యాధులను, వైద్యాలను చేరుస్తూనే పోతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్న వారు శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారికి ఆసరాగా ఉండేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తెచ్చి వారి జీవనోపాధి దెబ్బతినకుండా రోజుకి కనీసం 225 రూపాయల వరకు, నెలకు గరిష్టంగా 5,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్లు, 1147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మరో 52 ఏరియా ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే ఇంత పెద్ద స్థాయిలో వైద్య రంగానికి మౌలిక సదుపాయాల కల్పన ఎక్కడా జరగలేదు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ మెడికల్ కాలేజీ చొప్పున 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 3 క్యాన్సర్ హాస్పిటల్స్, 2 కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఐటీడీఏల పరిధిలో 6 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ప్రారంభమైంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మందుల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన
ప్రమాణాలకు అనుగుణంగా మందులు అందించాలని నిర్ణయించారు. మెరుగైన వైద్యం అందించటం, మౌలిక సదుపాయాలు పెంచటమే కాదు, 108, 104 వాహనాల్లో పనిచేసే సిబ్బంది వేతనాలు పెంచడం ద్వారా వ్యవస్థలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పారు. 108, 104 సర్వీసుల ఉద్యోగుల కష్టాలు గమనించిన ప్రభుత్వం 108 సర్వీసుల డ్రైవర్ల వేతనాన్ని 13,000 నుంచి 28,000కు పెంచింది. 104 సర్వీసుల్లో పనిచేసే ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ల జీతాలు 17,500 నుండి 20,000కు, డ్రైవర్ల జీతం 26,000కు పెంచటమే కాకుండా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగ భద్రత కల్పించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు కూడా నెలవారీ వేతనం 8,000 నుండి 16,000కు పెంచారు. ఈ కార్యక్రమాలు చేపడుతూనే రాష్ట్రంలో విద్యార్థులతో పాటు 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో కంటి చూపు మందగించే సమస్య ఎవ్వరికీ రాకుండా చూడాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆ ఆలోచనలోంచే వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి రూపకల్పన చేశారు. 2.5 ఏళ్ల వ్యవధిలో 6 దశల్లో ఈ కార్యక్రమం కోసం 560 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా 2019 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 66 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు ఉచితంగా అందించారు. ఆపరేషన్లు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించారు. 2020 ఫిబ్రవరిలో 56,88,000 మంది అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాధి తీవ్రతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోంది. వీటితో పాటే టెలిమెడిసిన్ పథకాన్ని విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. 14410 కాల్ సెంటర్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒక టెలిమెడిసిన్ సేవా కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి కేంద్రంలో 10 నుంచి 15 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులో ఉంచారు. ఈ డాక్టర్లు రోగి నుండి జబ్బు వివరాలు తెలుసుకుని మందులు, సూచనలను ఫోన్ ద్వారా అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న టెలిమెడిసిన్ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని కేంద్రమే కొనియాడింది. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలి అన్న 3 సూత్రాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలకు రూపకల్పన చేసుకుపోతున్నారు. వాటిని పకడ్బందీగా అమలు చేసుకుపోతోంది అధికార యంత్రాంగం. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఏ ఇల్లు అయినా సరే అందరూ ఆనందంగా ఉంటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఎలాంటి పనైనా, ఎంతటి ప్రగతి అయినా చిటికలో సాధ్యమవుతుంది. రాష్ట్రాలైనా దేశాలైనా అంతే. ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తే ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుంది. ఈ సూత్రాన్ని నమ్ముతారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చూపని చొరవతో జగన్మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య రంగాలను మెరిసేలా చేస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆంధ్రప్రదేశ్ పనితీరును ప్రపంచ దేశాలే అభినందిస్తున్నాయంటే దానికి కారణం ముఖ్యమంత్రి ముందు చూపే అంటున్నారు వైద్య రంగ నిపుణులు. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తూ 2020లో దేశానికే సవాల్ విసిరింది కరోనా మహమ్మారి. ప్రపంచానికి అంతవరకు తెలియని కొత్త జాడ్యం కరోనా దేశంలో ఎంటర్ కాగానే ఆంధ్రప్రదేశ్లో 1-6 కేసులు నమోదు కావడంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కట్టడికి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించేశారు. కరోనా ఇప్పుడిప్పుడే మన నుండి పోదు, చాలా కాలం పాటు మనం కరోనాతో సహవాసం చేయాల్సిందే అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కరోనాపై గాని, జగన్మోహన్ రెడ్డి ఆలోచనపై గాని ఎలాంటి అవగాహన లేని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా చాలా మంది నేతలు అదేంటి, కరోనాతో సహవాసం చేయటమేంటి అంటూ వెటకారాలాడారు. అయితే కొద్ది రోజులకే వాళ్ళ నోళ్లకు మూతలు పడ్డాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టుల నుండి దేశంలోని ప్రముఖులంతా కూడా కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని ఒకరి తర్వాత ఒకరు అనడం మొదలుపెట్టారు. చాలామంది పెద్దలంటేనే గాని చంద్రబాబు నాయుడు అనుకోకి జ్ఞానోదయం కాలేదు. కరోనా మొదటి వేవ్లో ఐసీఎంఆర్ ఒకటే చెప్పింది, కరోనాను కట్టడి చేయాలి అంటే టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనే త్రిసూత్రాలతోనే సాధ్యమన్నది దాని సారాంశం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ సూత్రాలనే పాటిస్తున్నాయి. అయితే మన దేశంలో ఆ సూత్రాలను అందరికంటే సమర్థవంతంగా అమలు చేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్. నిత్యం వేలాది పరీక్షలు చేయడం, కరోనా పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్కు తరలించడం, వారికి నయం అయ్యే వరకు
అక్కడే కడుపులో పెట్టుకుని కాపాడడం అద్భుతంగా చేశారు ఆంధ్రప్రదేశ్ అధికారులు. క్వారంటైన్లో ఉండి కోలుకుంటున్న వారిలో రోగ నిరోధక శక్తి పెంచేలా వారికి రుచికరమైన శుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంట్లో తిన్న భోజనం కంటే కూడా క్వారంటైన్లో పెట్టిన భోజనమే బాగుందని కరోనా బాధితులు సంతృప్తి చెందారు. క్వారంటైన్లో కోలుకుని కరోనాను జయించి హాయిగా ఇంటికి వెళ్లే విజేతలను ఊరికే ఇంటికి పంపకుండా వారికి ఇంటికి వెళ్ళాక కూడా కొద్ది రోజుల పాటు పౌష్టికాహారాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రతి ఒక్కరికి 2,000 రూపాయల చొప్పున నగదు ఇచ్చి మరీ పంపారు. కరోనా మొదటి వేవ్ ఆరంభమైనప్పుడు కరోనా పరీక్షల నమూనాలను పూణే పంపాల్సి వచ్చేది. ఆ పరిస్థితిని గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేంటి మన దగ్గర వైరాలజీ ల్యాబ్స్ లేవా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ల్యాబ్స్ కాదు సార్, ఒక్క ల్యాబ్ కూడా లేదని అధికారులు చెప్పడంతో అప్పటికప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా 14 వైరాలజీ ల్యాబ్స్ ఏర్పాటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ల్యాబ్స్ ఏర్పాటు కావడం వల్లనే కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. రోజు 1,00,000కు పైగా పరీక్షలు చేసే సామర్థ్యం ఈ ల్యాబ్స్ ద్వారా వనగూడింది. వీటి పుణ్యానే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏకంగా 1,90,00,000కు పైగా కరోనా పరీక్షలు నిర్వహించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ విషయంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారం నుండి వైదొలిగే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్సిజన్ బెడ్స్ కేవలం 5,000. ఆ ఫిగర్ చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. కరోనా సంక్షోభ సమయంలో ఆక్సిజన్ బెడ్స్కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆక్సిజన్ బెడ్స్ పెంచడంపై దృష్టి సారించారు. ఆ ఫలితంగానే ఇప్పుడు ఏపీలో 26,000 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఆసుపత్రిలోనూ 10 కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను అదనంగా పెట్టించారు. ఈ మధ్యనే ఏపీలో కొత్తగా 42 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా వాటికి అవసరమయ్యే 310 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసేశారు. కరోనా మహమ్మారి ఉధృత రూపు దాల్చడానికి చాలా ముందుగానే జగన్మోహన్ రెడ్డి 1000కి పైగా అంబులెన్స్లు ప్రారంభించారు. ఇప్పుడు ఆ అంబులెన్స్లే కరోనా బాధితుల పాలిట కల్పవల్లులవుతున్నాయి. ఇప్పుడు ఈ వాహనాలు కరోనా బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తీసుకెళ్లడమే కాకుండా ఆసుపత్రిలో చేరే వరకు వారి ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నాయి. ఇక వాలంటీర్లు, హెల్త్ వర్కర్ల వ్యవస్థ గ్రామ గ్రామాన కరోనా బాధితులను గుర్తించి వారిని ఆసుపత్రులకు తరలించడానికి దోహదపడుతోంది. కరోనా వ్యాప్తి నిరోధించటంలో గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని చెప్పక తప్పదు. ఇన్ని వ్యవస్థలను సమర్థవంతంగా నడిపించడంతో పాటు కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యాన్ని అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడంతో కోట్లాది మందికి మేలు జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైద్య విద్యకి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి వైద్యానికి విద్యకి పేదరికం అడ్డు కాకూడదు అని ప్రతి అర్హులైన ప్రతి వారికి వైద్యాన్ని విద్యని అందించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఈరోజు మన మండల స్థాయిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ను డెవలప్ చేసే కార్యక్రమం, కార్పొరేట్ స్కూల్ స్థాయిలో మన గ్రామాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేసే కార్యక్రమం నాడు నేడు అనే పథకం ద్వారా సుమారుగా 15,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టే కార్యక్రమంగా రాబోయే 3 ఏళ్లలో చేయబోతున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ కరోనా బాధితుల వైద్యం ఖర్చులను ప్రభుత్వాలు భరించలేదు. ఈ ఘనత ఏపీకే సొంతం. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చటమే కాదు, కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా కొంతమందిలో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తడం గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చాలని నిర్ణయించారు. దాంతోనూ ఆగలేదు. తాజాగా కొద్ది రోజులుగా దేశానికి సవాల్ విసురుతున్న బ్లాక్ ఫంగస్ విషయంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంది. ప్రతి ఇంట్లోనూ కరోనా బాధితులు కనిపిస్తున్నారు. కరోనా కాటుకు చాలామంది బలైపోతున్నారు. కుటుంబంలో అమ్మ నాన్నలు కరోనాతో చనిపోతే వాళ్ళ పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు.
గుండెలు కోసేసే ఈ విషాదాన్ని గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల జీవితాలకు భవిష్యత్తుకు ఢోకా లేకుండా ఉండేందుకు పిల్లల పేరిట 10 లక్షల రూపాయల మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బాండును వారికి సమర్పిస్తున్నారు. 10 లక్షల రూపాయల డిపాజిట్ పైన నెల 5,000 రూపాయలకు తక్కువ కాకుండా వడ్డీ వస్తుంది. పిల్లలకు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ వడ్డీతో వారి కాళ్లపై వాళ్ళు నిలబడేలా ఊతమిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్ల తర్వాత ఆ 10 లక్షలను ఆ పిల్లలకే అందించేలా బాండ్స్ రూపొందించారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కాలిఫోర్నియా నుంచి అధ్యయనానికి వచ్చిన బృందం కితాబునిచ్చింది. కరోనా బాధితులను ఆదుకోవడానికి రకరకాల పథకాలతో దూసుకుపోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయాలి అంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని ప్రకటించిన వైఎస్ జగన్ ప్రభుత్వం నిజానికి ఈ జనవరిలోనే వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టాలనుకుంది. అయితే సరిగ్గా ఆ సమయంలోనే వ్యాక్సినేషన్కు మోకాలడ్డుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నాటి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిసి స్థానిక ఎన్నికల కోసం ఎగబడ్డారు. 1-2 నెలలు ఆగిన తర్వాత ఎన్నికలు పెట్టుకోండి సార్, ఈలోగా వ్యాక్సినేషన్ ఉధృతంగా చేపడతాం అన్నా కూడా నిమ్మగడ్డ వినలేదు. వ్యాక్సినేషన్ అంత ముఖ్యమైన కార్యక్రమం కాదన్నట్టుగా నిమ్మగడ్డ చంద్రబాబు వ్యవహరించారు. వ్యాక్సినేషన్ కంటే ఎన్నికలే ముఖ్యమన్నట్టు ఇద్దరూ వ్యవహరించారు. న్యాయస్థానాలను సైతం ఆశ్రయించి మరీ ఎన్నికలు తెచ్చారు. నిజానికి అప్పుడు వాళ్ళు వ్యాక్సినేషన్ను అడ్డుకోకుండా ఉంటే దేశంలో చాలా రాష్ట్రాల కంటే ముందుగానే ఏపీలో వ్యాక్సినేషన్ పూర్తయ్యేది. ఎందుకంటే అప్పట్లో ఏ రాష్ట్రము కూడా వ్యాక్సినేషన్పై అంత ఆసక్తి కానీ దృష్టి కానీ సారించలేదు. ప్రజలు కూడా వ్యాక్సిన్లకు దూరంగానే ఉన్నారు. అప్పుడు పోటీ తక్కువ కాబట్టి ఏపీకి కావాల్సిన డోసుల వ్యాక్సిన్ దొరికేది. బంగారం లాంటి ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ దెబ్బతీశారు. స్థానిక ఎన్నికలు ముగిసేసరికి కరోనా సెకండ్ వేవ్ అనూహ్యంగా విజృంభించేసింది. దాంతో అందరూ కూడా వ్యాక్సిన్ కోసం వెంటపడ్డం మొదలైంది. డిమాండ్కి ఉత్పత్తికి మధ్య పొంతన లేకపోవడంలో వ్యాక్సిన్లకు కొరత వచ్చింది. ఈ తరుణంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో విదేశీ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లారు. గ్లోబల్ టెండర్లు వేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. మొత్తానికి ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ నుండి కరోనాను తరిమి కొట్టే వరకు విశ్రమించేదే లేదని అంటున్నారు. రాష్ట్రంలోని అత్యధిక జనాభాకు ఉచిత వైద్యం అందేలా ఆరోగ్యశ్రీని బలోపేతం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే ఒరవడిని కొనసాగిస్తూ రాష్ట్రంలో నూతనంగా మెడికల్ కాలేజీలు, మెడికల్ హబ్స్కు శ్రీకారం చుట్టారు. కరోనా లాంటి మహమ్మారులకు అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్రంలో పటిష్టమైన వైద్య ఆరోగ్య వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఇది వాల్టి స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్డ్.